అయితే సంస్మరణ సభ జరుపుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఏనాడు కూడా ఊహించలేదు, కానీ జరుపుకుంటున్నాం. ఇంకోటి మా కృష్ణనగర్ ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరులకు జరుపుకోవాలని చెప్పేసి మేము అందరం తీర్మానం చేశాం. కాబట్టి చెప్పాలంటే చరిత్రలో అల్వాల్ గడ్డ మీద ఈ తెలంగాణ అడ్డాన్ని ఎందుకంటున్నంటే, ఈ అల్వాల్ గడ్డ తెలంగాణ గడ్డ, ఈ అల్వాల్ గడ్డ మీద పోరాటం చేసినటువంటి మా బిడ్డ తెలంగాణ బిడ్డకు ఘనంగా నివాళులర్పించే ప్రయత్నంలో మా కృష్ణ గారికి స్థలం కేటాయించడం, ఇటువంటి ప్రోగ్రాం చేయడం నిజంగా చాలా అభినందనీయం. ఇంతవరకు కూడా ఎవరు చేయలేదు, ఇక ముందు రాకూడదు అనుకుంటాం. అయితే మాత్రం తప్పదు కాబట్టి ఇటువంటి సంస్మరణ సభలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఉద్యమ సమయంలో పాల్గొన్నటువంటి వాళ్ళని మనం స్మరించుకోవడం కూడా మన బాధ్యత. కాబట్టి రాజకీయ నాయకులే చేస్తారా, మనం కూడా చేయొచ్చు కదా ఉద్దేశం కొద్దీ. ఉద్యమం చేసింది మనం, తెలంగాణ తెచ్చింది మనం, వాళ్ళ పదవులు అనుభవిస్తున్నవచ్చు, మా పదవులు గడ్డిపోతున్న సమానం. తెలంగాణ ఉద్యమకారుల ముందు ఆ పదవులు వారు గడ్డిపోతున్న సమానం. జై తెలంగాణ నినాదం చేశాం, తెలంగాణ తెచ్చినమని గర్వంగా చెప్పుకుంటున్నాం. మమ్మల్ని చూస్తే జై తెలంగాణ అంటారు, కానీ వేరే అనరు. అదే మాకు కావాల్సింది, అదే కృష్ణమైన అమ్మ కూడా అదే కోరుకుంటారు. జై తెలంగాణ అంటే మా రూమాలు పులికిస్తాయి. ఏ దారి నొస్తావో పోరాటాల బిడ్డవై, ఏ దరువై మోగుతావు తెలంగాణ గుండె చప్పుడై. ఏ దారి నొస్తావో పోరాటాల బిడ్డవై, ఏ దరువై మోగుతావు తెలంగాణ గుండె చప్పుడై. కృష్ణమ్మ నివాదం తెలంగాణ ప్రతిరూపం, కృష్ణమ్మ నివాదం తెలంగాణ ప్రతిరూపం, కృష్ణమ్మ నీ మరణం తల్లాడిల్లే జనసంద్రం. ఏ దారి నొస్తావో పోరాటాల బిడ్డవై, ఏ దరువై మోగుతావు తెలంగాణ గుండె చప్పుడై, తెలంగాణ గుండె చప్పుడై, తెలంగాణ గుండె చప్పుడై. జోహార్ కృష్ణవేనమ్మా, జోహార్ తెలంగాణ మన వీరులకు. ఇప్పుడు మన శిక్షణ ఉద్యమకారుడు విలియం సార్ గారు మన డోలి కృష్ణవేణి గారితో ఉద్యమంలో పనిచేస్తే 2 నిమిషాలు మాత్రమే అన్నగారిని మాట, ఎందుకంటే అతను ఒక వక్త, గంటలు మాట్లాడతారు. కావున రిక్వెస్ట్ చేసి ఏంటంటే ప్రతి ఒక్కరికి 2 నిమిషాలు మాత్రమే సమయం కేటాయించిన కలిగింది. కావున 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా మనం చేస్తున్నాము. సభ అధ్యక్షుడు కృష్ణ గారికి, ఈ అమ్మ వాళ్ళ 2 కొడుకులు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసింది. పోలీసులు అరెస్ట్ చేసిన ఆమె పట్టించుకోలే. అరెస్ట్ చేసిన పిల్లలను తీసుకోలేదు, అరెస్టులు పిల్లలను పట్టించుకోలే. నేను నా జీవితంలో ఎన్ని ఉద్యమాలు చేసిన, కానీ ఈ మహిళ ఉద్యమాలు చేసింది. ఆమె పిల్లలను పోలీసు వాళ్ళు పట్టుకోకపోతే పట్టించుకోలేదు. సో నాకు అప్పటి నుంచి జ్ఞాపకం రాలేదు. నేను ఎన్ని ఉద్యమాలు చేసినా ఈ అమ్మ ఉద్యమాన్ని చూసి నాకు అప్పుడు 7 వస్తుంది. ఆయన పెద్ద కొడుకు ధరం తేజ, ఆయన ఉన్నాడో లేడు. ఆయన ధరం తేజ వాళ్ళ 2 కొడుకులు పోలీసు వాళ్ళు పట్టుకోపోయినా, ధరం తేజ పోలీసు వాళ్ళు పట్టుకోపోయినా ఆమె పట్టించుకొని పోలీ అని నాకు అప్పుడు నా జ్ఞాపకం ఉండాలి. నేను ఉద్యమాలు చేసిన ఇంత పెద్ద త్యాగం ఈ మహిళా చేసింది అంటే అదే నాకు అప్పటి నుంచి ఆదాయం. ఇప్పుడు ఆ తల్లికి నేను రుణపడి ఉన్నా. ఇటువంటి మహిళ తన పిల్లలని వద్ద ఏ తల్లిదండ్రులు పిల్లలను పోలీస్ స్టేషన్కి పంపారు. ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చిన్నపిల్లలు ఉన్నారు, మీరు ఇంట్లో ఉన్నారు, కానీ లేదు ఆమె వదిలేసి ఆమె త్యాగమూర్తి. సో నాకు ఇప్పుడు యాక్ట్ వచ్చిందమ్మా, 7 పోస్తుంది మహిళ ఉద్యమకారులు కృష్ణవేణి గారి ఆత్మకు శాంతి కలిగించాలని మేము భావిస్తున్నాము. వారు చేసిన త్యాగాలు అన్ని కావు. వారు తెలంగాణ యూత్కు ఒక స్ఫూర్తిగా నిలిచి వారు ఇంత చిన్న ఏజ్లో స్వర్గస్థురాలైనందుకు చాలా బాధాకరము. వారి కుటుంబ సభ్యులకు అందరికీ నివాళులు. మన ఆటో యూనియన్ ప్రెసిడెంట్ 133 ప్రెసిడెంట్ గణేష్ గారు 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. జై తెలంగాణ.
డోలి కృష్ణవేణి అక్క తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. అంతేకాక ప్రతిదీ ఆమె ముందుండి నడిపించి వాళ్ళ ఫ్యామిలీతో ఏ కుటుంబంలో కూడా ఫ్యామిలీ వచ్చి చేసింది లేదు ఇప్పటి వరకు. ఎవరైనా ఒకరు ఇంట్లో నుంచి వచ్చి ఉద్యమం చేశారు తప్ప ఇంట్లో నుంచి నలుగురు వచ్చి ఉద్యమంలో పాల్గొని ఏది దానికి తట్టుకొని అన్నిటికీ ముందుండి ఉద్యమాన్ని చాలా బాగా నడిపించారు. ఈ రోజు ఆమె మన అందరితో పాటు లేనందుకు చాలా బాధాకరంగా ఉంది. మా ఆత్మకు శాంతి పొందాలని కోరుకుంటాను. జై తెలంగాణ. ఇప్పుడు మన పటోల సురేందర్ రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు కీర్తి శేషులు డోలి కృష్ణవేణి గారి సంతాప సభ తెలంగాణ ఉద్యమకాల ఫోరం బంకాయగిరి కాన్స్టిట్యున్సీ పార్టీ ఆఫీసులో పెట్టడం జరిగింది. అధ్యక్షుడు పుట్నాల కృష్ణ ఆధ్వర్యంలో డోలి కృష్ణవేణి గారి సంతాప సభ పెట్టడం జరిగింది. వచ్చిన ఉద్యమకాలందరికీ తెలంగాణ ఉద్యమకాల ఫోరం తరఫున అభినందన తెలియజేస్తూ, ఏదైతే హైదరాబాద్లో అంటే జిహెచ్ఎంసీ 24 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి, అందులో జిహెచ్ఎంసీలో అల్వాల్లో చేసిన తెలంగాణ ఉద్యమకారులు 1136 రోజులు దీక్ష చేయడం జరిగింది. 1136 రోజులు హైదరాబాద్లో కానీ ఇందిరా పార్క్లో కానీ 24 కాన్స్టిట్యున్సీలో కూడా నెల రోజులు, 2 నెలలు, 5 నెలలు, 3 నెలలు, మరి ఎమ్మెల్యే సపోర్టు, టీఆర్ఎస్ పార్టీ సపోర్టు, స్థానిక పెద్ద నాయకుడు ఎవరైతే ఎమ్మెల్యేకు ఆశపడిన సహకారంతో జరిగినాయి. ఏదైతే సిద్దిపేట జరిగిందో ఒకరోజు మేమందరం పోతే హరీష్ రావు గారు చెప్పారు, అల్వాలో చేసిన దీక్ష గొప్పతనం మా సిద్దిపేటలో జరిగితే దానికి నేను సహకరిస్తున్నా, మీరు ఎవరి సహకారం లేకుండా ఈ దీక్ష చేయడం జరిగింది. ఆ రోజు వీలాంటి వాళ్ళు ఉన్నందుకు ఎవరు కానీ ఏదో కార్పొరేటర్ అయిదాం, ఎమ్మెల్యే అయిదాం, బ్లాక్మెయిల్ చేద్దాం, ఆందోళన తిప్పలు పెడదాం, ఆందోళన కొడదాం అనే ఆలోచన లేకుండా తెలంగాణ వస్తే సరిపోయాని ఏ పార్టీలో ఉన్నా, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, జేఏసీలు ఉన్నా, కాంగ్రెస్లు ఉన్నా ఉన్న వాళ్ళే వచ్చారు. ఎవరైతే ఆశ ఉన్నదో వాళ్ళందరూ స్టేజ్ ఎక్కితే ఓట్లు పడతాయో పడేయని ఎమ్మెల్యే ఆలోచన ఉన్నోళ్ళు, కార్పొరేట్ ఆలోచన ఉన్నోళ్ళు, ఏదైతే పార్టీలో కీలక పదవులు తీసుకున్న వాళ్ళందరూ కూడా స్టేజ్ ఎక్కనికే భయపట్టారు. మేము అక్కడ దీక్షలు కూర్చుంటే నవ్వుకుంటూ పోతారు. మొదలు కార్లకు బ్లాక్ డోర్ ఉంటుండే, లోపల ఉన్న వాళ్ళు మేము కనిపిస్తుంటాం కానీ మాకు వాళ్ళు కనిపించకుందరు, నవ్వుకుంటూ పోదురు. ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యేలు అయ్యారు, ఇప్పుడు ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యే నిలబడి ఓడిపోయిన వాళ్ళు కూడా. పూర్ణమ్మ మాలకొండయ్య ఆర్టీసీ దానికి సెక్రటరీ అయినప్పుడు ఆమె బ్లాక్ దా దీపించింది అద్దాలకు, ఎందుకంటే దానివల్ల దొంగలు పడుతున్నారు, లోపల ఉన్న వాళ్ళు క్రిమినల్ అని తెలియదు. అప్పుడు ఏం చేసిన లీడర్లు, మేము మా స్థూపం శిబిరం ముందుకెళ్ళి పోతే ఫోన్ అడ్డం పెట్టుకుని పోయిన లీడర్లు ఉన్నారు. ఆ రోజు మాకు ఎంత ఇన్సల్ట్ అంటే ఇద్దరం కూర్చుంటుంటే 10 గంటల నుంచి 5 గంటల దాకా వాళ్ళు కార్లలో పోయికుంటా వీళ్ళ కూర్చుంటే తెలంగాణ వస్తుందనే ఆలోచనలో వాళ్ళు అన్నారు. ఏదైతే తెలంగాణకు స్టేజ్ ఎక్కితే బాధపడే టైంలో అంటే మేము ఉద్యమం కంటే ఇన్సల్ట్ ఫీల్ ఎక్కువైనాం. అందరు ఏమనుకున్నారు, లాస్ట్ 2 నెలల మొదలు ఇక వస్తుంది తెలంగాణ వస్తుంది, పార్లమెంట్లో బిల్ పాస్ అయ్యేది అంటే ఒక నాయకుడు ఏమన్నాడు, మీకు మంచి టైం పాస్ అవుతుంది అంటున్నాడు. మేము అప్పటికే 3 సంవత్సరాలు కూర్చున్నాం, ఒకరు అన్ని పనులు ఇచ్చిపెట్టి కూర్చుంటే మీకు టైం పాస్ అవుతుంది అన్నాడు. ఆ నాయకుడు ఇప్పుడు కార్పొరేట్ టికెట్ ఆశలో బీఆర్ఎస్ ఎంబడి తిరుగుతున్నాడు. అంత ఇన్సెట్లో కూడా మేము కూర్చోవడం జరిగింది. మా పైసల ప్రాబ్లం, కూర్చునే వాళ్ళ ప్రాబ్లం, వీళ్ళందరి సహకారంతో ఉన్న పిడికడు మందితోని ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణలో ఒక రికార్డు, ఇక్కడనే జయశంకర్ గారి విగ్రహాలు 2, తెలంగాణ తల్లి విగ్రహాలు 3 పెట్టడం జరిగింది. కానీ ఏ నాయకుడు కూడా ఇవన్నిటికీ ఫైనాన్షియలే కానీ పర్మిషన్లు కానీ ఇచ్చే పరిస్థితి లేకుండే. ఆ రోజు తెలంగాణ తల్లి అల్వాలో పెట్టిన రోజు మేమందరము అల్వాలు ఇచ్చి వెళ్ళిపోయినాం. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారని ఒక నాయకుడు వస్తాడు, నేను ఎన్టీ రామారావు పెడతా అంటాడు, ఒక నాయకుడు వస్తాడు ఇందిరాగాంధీ పెడతా అంటాడు. ఆ రోజు పోలీసుకి ఇస్తే మేమందరము ఇక్కడికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఆ రోజు ఆలోచన చేయాలి, వీళ్ళు కానీ వీళ్ళ పిల్లలు కానీ ఆ పరిస్థితి ఏంది. కావాలని కేసు పెట్టే పరిస్థితులు
కావాలని ఇన్సల్ట్, వీళ్ళు ఎంత ఇన్సల్ట్ చేస్తున్నారంటే అంత ఇన్సల్ట్. ఆ ఇన్సల్ట్కు ఒప్పుకొని ఫైనాన్షియలీ ప్రాబ్లం ఒప్పుకొని మేము చేయడం జరిగింది. దీని అందరికీ ఇలా మేమందరము సింగల్గా వచ్చి కొట్లాడేటోళ్ళం. కానీ వీళ్ళిద్దరూ భార్య భర్తలు కానీ పిల్లలు కానీ సహకారం చేసి ఈరోజు తెలంగాణ వచ్చినాక కూడా మేము తలెత్తుకొని తిరుగుతున్నామంటే, ఈరోజు మమ్మల్ని పెద్ద స్టేజ్ మీద పిలవాలంటే ఉన్న లీడర్లకు ఇన్సల్ట్ అవుతుంది. ఏమవుతుందంటే ఎవరన్నా వచ్చి కాలనీ వాళ్ళు వచ్చి అయ్యా సార్ వాళ్ళు ఉద్యమం చేశారు వీళ్ళంతా బెనిఫిట్ పోతారు అనే బాధతోని 14 ఎలక్షన్ల పెద్ద వాళ్ళు మా దగ్గర రావడానికి ఇన్సల్ట్ అయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ కుటుంబాన్ని సహకారం చేయాలి. ఇప్పుడున్న ఏదైతే తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఏదైతే అనుకుంటున్నామో, సంక్షేమ బోర్డు పెట్టాలి, పింఛన్ ఇవ్వాలి, ఆరోగ్యశ్రీ ఇవ్వాలి, బస్ పాస్ ఇవ్వాలి, రైల్వే పాస్ ఇవ్వాలి, ఏదైతే సశస్త్ర సమరయోధులకు ఇస్తారో అవన్నీ బెనిఫిట్ రావాలి. ఇట్లా చనిపోయిన వాళ్ళు అల్వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఉద్యమంలో పాల్గొని చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి అందరి సహకారంతో ఏదైతే తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఏమైతుందో, ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారో పింఛన్ ఇస్తా, బస్ పాస్ ఇస్తా, 250 గజాలు ఇస్తా, కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలని మనవి చేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ. ఇప్పుడే చేసిన 1969 మంచిగా చెప్పినా ఇట్లా చెప్పాలి. 2 మాటలు మాట్లాడవలసిందిగా ఈరోజు మాట్లాడుతూ కృష్ణవేణి గారు ఉద్యమరాలు సందర్భంలో ఈ సంతాప సభ కాబట్టి ఆమెతో దాదాపు 6-7 ఏళ్ళ పరిచయంతో ఉన్నవాళ్ళం మేము. మాతో ఉద్యమంగా నడిచిన అమ్మాయి తన పిల్లలను కూడా తాను వెంటబెట్టుకొని ఉద్యమంలో పాల్గొని ఒకసారి అరెస్ట్ కూడా అయిన సందర్భాలు ఉన్నాయి. ఆమె ఎన్నో దాంట్లో ఏ కార్యక్రమమైనా ముందుకొచ్చి నిలబడే వ్యక్తి. అతను తన భర్తతో సహా వచ్చి ఉద్యమంలో పాల్గొని మా అందరినీ పలకరించే వాళ్ళు అభయంగా. కాకపోతే ఆమెకు ఈ సందర్భంగా ఆత్మశాంతి కలగాలని మన అందరితో వాళ్ళకు ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు చెప్తున్నాను. గోపాల్ గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. జోహార్ కృష్ణవేణమ్మకు, జోహార్ కృష్ణవేణమ్మకు, జై తెలంగాణ, జై తెలంగాణ. నాకు సుధీర్ దంపతులతోటి ఉద్యమం కన్నా ముందే పరిచయం ఉన్నది. మన ఆత్మీయ మిత్రుడు సుధీరు తర్వాత నా దగ్గరకు వచ్చి ఇట్లా ఉద్యమం నడుస్తుంది పోదాం రా అని చెప్పేసి తీసుకుపోయేవాడు నన్ను. ఉద్యమంలో పాల్గొనే వాళ్ళము. కృష్ణవేణ దంపతులతోటి కూడా మనకు ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళు ఆత్మీయ మిత్రులు. కృష్ణవేణమ్మ పాపం ఆమె అప్పుడప్పుడు అన్నయ్య అని చెప్పేసి అని వస్తుండే, కలుస్తుండే, ఫోన్ చేస్తుండే. ఉద్యమంలో కూడా చాలా వరకు ఆమెతో పాటుగా ఆయనతో పాటుగా వెళ్ళి ఆయన వచ్చి తీసుకెళ్తుండే నన్ను. ఉద్యమం రా, కంపల్సరీ రావాలి, అట్లా ఉంటే ఇట్లా పోదామని చెప్పేసి అని. అలా ఉద్యమంలో అట్లా పరిచయము, ఆత్మీయ బంధం అట్లా ఏర్పడింది. కనుక నేను ఒక మాట చెప్తా. రాజు మరణించే నొకతార రాలిపాయే, రాజు మరణించే నొకతార రాలిపాయే, సుకవి మరణించే నొకతార గగనం ఎక్కి అంటాడు కవి గుర్రం జాషువా గారు. అట్లాగా ఉద్యమకారులు మరణిస్తే నిజానికి వాళ్ళకు మరణం ఉండదు, వాళ్ళు అమరులు, చిరస్మరణీయంగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. ఇంకోటి చెప్పాలంటే, ఎందుకంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు పెద్దలు. మన ఇంద్రియాలలో ముఖ్యమైనవి కళ్ళు. ఏది చేయలేని పని అన్ని చేసే పని కళ్ళు చేస్తాయట. అందుకే పెద్దలు అంటారు సర్వేంద్రియానం నయనం ప్రధానం. అటువంటి కళ్ళను ఎంతోమంది అభాగ్యులకు, కళ్ళు లేని అభాగ్యులు, ఈ లోకాన్ని చూడని అభాగ్యులు, అంధాకారంతో మలిగిపోతున్న అభాగ్యులు ఎందరో ఉన్నారు. తన కళ్ళను, ఆ కన్ను లేని వారికి కళ్ళనిచ్చి ఆమె అమరురాలైంది. అంటే కృష్ణవేణమ్మ కూడా ఒక నిర్మలమైన మనసుతో, ఒక పువ్వులాగా, ఎటువంటి కమలశం లేకుండా బ్రతికిన మనిషి. కాబట్టి ఆ దేవుడు నిజంగా
ఆ ప్రభును దగ్గరికి తీసుకున్నాడేమో అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు. కనుక మిత్రులారా, ఉద్యమకారులారా, మనము బాధపడేది ఏమీ లేదు. ఎందుకంటే ఆమె అమరురాలి. జై కృష్ణవేణి, జై కృష్ణవేణి, జై తెలంగాణ. వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కగారైనా 2 నిమిషాలు మాట్లాడాలి. సభకు విచ్చేసిన అందరికీ నమస్కారములు. తెలంగాణ ఉద్యమంలో మా కుటుంబ సభ్యులు కృష్ణవేణి, సుధీర్, మా అల్లుళ్ళు పాల్గొనడం మాకు చాలా గర్వంగా ఉంది. కానీ ఇంత తొందరగా మమ్మల్ని అందరినీ విడిచిపెట్టుకోవడం చాలా బాధాకరంగా ఉంది. తెలంగాణ ఉద్యమం అంత కష్ట పరిస్థితిలో కూడా పిల్లలు తీసుకొని జైలుకు వెళ్ళడం మా అందరినీ చాలా కలిసివేసింది. కానీ ఇప్పుడు ఆమె లేదు అనే బాధ మాలో చాలా బాధగా ఉంది. కాబట్టి వారికి మన ఉద్యమం తరపున ఎలాంటైనా సహకారాలు అందించాలని కోరుతున్నాము. ఓకే, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. కృష్ణవేణి అక్క నాకు తోటి కోడలైనా సరే నాకు సొంత అక్కలాగా నేను ఫీల్ అవుతాను. మేమిద్దరం సొంత అక్క చెల్లెల కంటే ఇంకెక్కువనే ఉన్నామన్నమాట. అక్కకి ఇలా జరిగిందన్న తర్వాత మా కుటుంబం ఏం తట్టుకోలేకపోయింది. అక్కకి ఎప్పుడైతే ఇది క్యాన్సర్ ఉందని తెలిసిన తర్వాత మా అక్క వాళ్ళ అక్క పిల్లలు కీర్తి ఇంకా చెక్కి 2 ఉన్నారు. వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. అడ్మిట్ అయినప్పటి నుంచి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం రావడం, మా బావగారితో పిల్లలు వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు తన ట్రీట్మెంట్ అని జరగడానికి. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు వాళ్ళు. నేను వచ్చిన తర్వాత ఒక 2 నెలల నుంచి అక్కతోనే ఉన్నాను. అసలు వదిలి వెళ్ళాలని అనిపించలేదు. ఎందుకంటే తన పరిస్థితి అలా ఉంది. తనకు అసలు పోవాలని లేకుండే. కుటుంబం అంటే చాలా ప్రేమ తనకి. తన పెద్ద కొడుకు ధర్మతేజ, తన చిన్న కొడుకు స్మరణ్ తేజ. తనకి డయాబెటిక్స్ ఉంది చిన్న కొడుకుకి. కాబట్టి అక్కకి తనంటే చాలా ప్రాణం. తను చూసుకోవాలి, తను ఇంజక్షన్ వేసుకుంటున్నాడా లేదా, టైంకి తింటున్నాడా లేదా. తను ఉన్నంత వరకు కూడా తన తపనంతా పిల్లల మీదనే. చాలా వాళ్ళు తింటున్నారా లేదా, ఎలా ఉంటున్నారు ఏంటి అని. తను అంత బాగాలేకున్నా కానీ బెడ్ మీద ఉన్నా కానీ అడిగేది ఇంజక్షన్ వేసుకున్నాడా లేదా, తిన్నాడా లేదా అనేసి. అక్క అసలు పోయే మనిషి అయితే కాదు, ఇంకా ఉండాలి అని ఉండే మాతోని. కానీ ఇంత త్వరగా పోతుందని మాత్రం నేను అనుకోలేదు. అక్క వాళ్ళ తల్లిగారు పెద్దమ్మ, నేను కూడా ఇంట్లో ఉన్నాను కాబట్టి చూస్తున్నాను. ఒక్కరోజు ఏడవని రోజు లేదు. తను తలుచుకుంటూ చాలా ఏడ్చేది. నేను ఎలా ఓదార్చాలో నాకు అర్థమయ్యేది కాదు. అసలు అలాంటి పరిస్థితి ఎవరికి రావద్దని నేను అనుకుంటున్నాను. అక్కని చాలా మిస్ అవుతున్నాను నేను. ఇంకా ముందు కూడా చాలా మిస్ అవుతాను. మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మేము డిస్కస్ చేసుకునేది. ఎక్కడికి వెళ్ళినా ఎలా వెళ్ళాలి ఏంటి, ఎక్కడికి ఏంటి అని. ఇప్పుడు ఎవరితో చేసుకోవాలో నాకు అర్థం అవ్వట్లేదు. నా రైట్ హ్యాండ్ నాకు లేనట్టు అనిపిస్తుంది ఇప్పుడు. థ్యాంక్ యూ. సంతోష్ గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే సంతోష్ గారికి అందరికంటే ఎక్కువ అనుబంధము సుధీర్ గారికి మరియు డోలి కృష్ణవేణి గారికి ఉన్నది. కావున అతను ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. జోహార్ కృష్ణవేణి అక్క. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో క్రీస్తు శిశులు ఉద్యమకారాలు డోలి కృష్ణవేణి అక్క శ్మశాన సభ సంతాప సభ జరుపుకోవడం విచారకరం. ఒకటి ఏంటంటే అల్వాల్లో చాలా మంది ఉద్యమకారులు చనిపోయారు. కానీ ఈమెకు జరిగిన ఒక ఘనత ఏంటంటే సంతాప సభ మేము అందరం కలిసి జరుపుకోవడం చాలా సంతోషం. వీళ్ళ ఉద్యమం చేసింది నాకు తెలిసినంత వరకు చరిత్రలో ఏ తెలంగాణ రాష్ట్రంలో కుటుంబంగా పాల్గొని, అంటే నేను కార్పొరేటరో ఎమ్మెల్యేనో ఏదో కావాలంటే భార్య భర్తలు వచ్చి చేసేవాళ్ళు ఉండొచ్చు. కానీ మాకు ఏమవుతుంది, మాకు తెలంగాణ కావాలని చేసేవాళ్ళు వీళ్ళొక్కరు. వీళ్ళ కుటుంబానికి నాకు 2009 ఉద్యమం సంవత్సరంలో పరిచయం. మేమిద్దరం చాలాసార్లు లాఠీ చార్జీలో కూడా దెబ్బలు తిన్నాం. ఒకరోజు వరంగల్ బుజ్జానాయకు చచ్చిపోయాడు. ఆడికి పోవాలని నా షాప్ కాడికి వచ్చింది సుధీర్ అన్న. నేను నువ్వు ఒకరిని తీసుకురా, నేను అక్కని తీసుకొస్తా బండి మీద అన్నాడు. ఆల్రెడీ ఆడ పారామిలిటరీ బలగాలు మిలిటరీ ఫోర్స్ మొత్తం దిగి ఆడ లాఠీ చార్జ్ చేస్తున్నారు వరంగల్. అయినా నేను ఎంతో కన్విన్స్ చేశానని అక్కని క్యాన్సిల్ చేయించి మేమిద్దరం మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరిన వరంగల్ పోయేవాళ్ళ ఆయన అంతిమయాత్ర నడుస్తుంది. ఆ వరంగల్ మన కాకతీయ
ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ దాటి కొంచెం ముందరకు వచ్చిన తర్వాత మేము రోడ్డు మీద బండి
తెలంగాణ ఉద్యమ ఫోరం పుట్టాల కృష్ణ అధ్యక్షులు, తెలంగాణ ఉద్యమ ఫోరం రాష్ట్ర కార్యదర్శి సురేందర్ రెడ్డి గారికి, ఉద్యమ నాయకుడు సంతోష్, చంద్రశేఖర్, శోభను, దయాకర్ గౌడు వీళ్ళందరూ ముందుండి నడిపించారు. ఒక 15 రోజుల నుంచి చాలా అవస్థ పడ్డది. మేము భార్యాభర్తలే కానీ ఫ్రెండ్స్గా ఎక్కువ ఉండేది. పిల్లలు కానీ మేము ముందు కూర్చొని ఎలా చేయాలి, ఒక 2 విషయాలు చెప్తాను. అందరినీ ఏకం చేసేది కృష్ణవేణి. ఏ సమస్య వచ్చినా కానీ ఫ్రెండ్ సర్కిల్ కానీ ఎట్లా చేయాలి, ఏం చేయాలి, అటు ఉద్యమంలో కానీ భూదేవి నగర్ ఒక ఉద్యమ నాయకుడు చనిపోతే వాళ్ళ కూతురు పెళ్ళి అందరు చర్చిస్తుంటే ఇలా చేయాలి, ఏం చేయాలి, ఎందుకు మనిషి కింద తీసుకొని పెళ్లి చేద్దాం, మేమిద్దరం కలిసి పెళ్లి కూతురు చేస్తాం. అట్లా కార్యక్రమం నడిపించేది ఏదైనా కానీ. విలియం సారు, ముత్యాలన్న వీళ్ళ దగ్గరుండి ప్రతిసారి పలకరించి ఇంటికి వచ్చి చూసేది. నర్సన్న ప్రతి వారం వచ్చేది. నర్సన్న ఏడన్నా దారిలో కనబడితే ఇంటికి అడదించేది అందరూ. నేను ఇంటికి అడదించప్ప అని ప్రత్యేకంగా, నువ్వు నడిచింది పోతావు ఇంటికి అడదించా అని. ఈ చంద్రశేఖర్ కానీ ఇంత తొందరగా ఇడిచిపెట్టి తిప్పిపోతుంది అనుకోలేదు నేను. ధర్మతేజను, స్మరణ తేజ ఇద్దరు బాబులు, వాళ్ళు ఒక 2 months నుంచి వాళ్ళ మమ్మీ దగ్గరనే ఉన్నారు కూర్చొని. హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా 4 రోజులు బెడ్ కాల్చి లేదు పెద్ద బాబు. అదేందేమో అదే రోజు రాత్రి 12 గంటలకు ఇంటికి బయలుదేరి వచ్చాడు. తెల్లారి 5 గంటలకు అయిపోతోటి ఆయన షాక్లో గురైపోయాడు. అసలు ఇంత తొందరగా విడిచిపెట్టి పోతుందని కృష్ణవేణి అనుకోలేదు ఇప్పుడు. ఇంకొకటి విషయం ఏంటంటే, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో నేను ఎవరిని విలువలేదు. ఫ్రెండ్స్ని కానీ ఏ ఒక్కరిని విలువపోయేది. సొంతంగా రావాలి. ఇంట్లోకి వెళ్ళి తీసుకపోతే జరగరాని జరిగితే అది మీద పడుతుంది. అటు బాబులం కానీ కృష్ణవేణి కానీ. నేను ఒక్కరిని బయలుదేరితే, నువ్వు ఒక్కరిని పోతే తెలంగాణ వస్తుందా? అందరం కదులుతూనే తెలంగాణ వస్తుంది. చిన్నబాబు సమర దీక్షకు బయలుదేరినాం. ఆ రోజు ఆదివారం. నేను చెప్పకుండా బయలుదేరదామంటే చిన్నవాళ్ళు ముందే పట్టుకున్నాడు. తెలంగాణ జెండా, టీఆర్ఎస్ జెండా 2 కట్టలకు పెట్టుకున్నారు. పోలీసు నిర్బంధం, అల్వాలు దాటనిస్తలేరు ఎక్కడ. పెద్ద బాబు చిన్నోడు 2 పెట్టగానే మనని జెండాలు పట్టుకుంటే బయలుదేరానంటే ఆ 2 జెండాలు కట్టలు తీసి చెరొకటి జేబులో పెట్టుకున్నారు. కదా బండి మీద బయలుదేరినాం మేము. ఇందిరా పార్కు దగ్గర అది అనుకోకుండా సంఘటన. బైక్ అక్కడ చుట్టాలింటి దగ్గర పెట్టి టిఫిన్ బాక్స్ పెట్టింది ఇద్దరికి, పిల్లల కాడ తినిపిద్దామని. మేము ఆడ ముళ్ళ కంచె మొత్తం అది దాటాలి కదా. అప్పటికే నన్ను గుంజుకున్నారు నా దగ్గర నుంచి. చిన్నవాడిని చెప్పకుండా నన్ను గాంధీనగర్ పోలీస్ స్టేషన్ వేసుకుపోయారు. కృష్ణవేణి ఇద్దరిని వాళ్ళు ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ వేసారు. నేను పోయే వరకు గాంధీనగర్లో ఉద్యమకారులు ఒక 10 మంది దాకా ఉండేది. ఇక అల్వాల్ నుంచి మనోళ్ళందరూ కనుక్కొని అక్కడ స్వామిగౌడ్ స్పీకర్ ఉండేప్పుడు వాళ్ళ బ్రదర్ వచ్చాడు. వరంగల్ వినయ్ భాస్కర్ వచ్చాడు. ఎమ్మెల్యే బాలకృష్ణ వచ్చాడు. వీళ్ళందరూ ఇందిరాబాద్ నుంచి వాళ్ళ అక్కలు ఫోన్ చేశారు. వినయ్ భాస్కర్ అక్క కృష్ణవేణి ఎక్కడ ఉందో నాకు ఇమ్మీడియట్గా మాట్లాడిపోయాలి ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. అట్లా ఆమె దొరికేదాకా ఇంట్లాడి కృష్ణవేణి తోటి వాళ్ళ అక్కతోటి మాట్లాడిపించారు. ఎమ్మెల్యే అక్కతోటి వరంగల్ నుంచి. ఇందిరా పార్క్ ఇచ్చిపోయాడు. మమ్మల్ని తీసుకోగానే అందరు జనం గుంపు కూడారు. ఆడ దీక్షలు వచ్చి కూర్చుని మమ్మల్ని 2 గంటలకు విడుదల చేశారు. దేనికి భయపడే ముందు అంటే ఏం చేస్తారనేది కాదు, మనం వెళ్ళిపోవాలి. ఇలాంటివి జరిగినాయి. ఇట్లా అటు బంధువులు కానీ స్నేహితులు కానీ, ఇటు మా అక్క గోదావరి నుంచి ఫోన్ చేసేది. మా డాడీ అక్కడ చూస్తాడేమని బ్రదర్ సుకుమార్ టీవీ కనెక్షన్ తీసేది. ప్రతి ప్రోగ్రామ్ సుకుమార్ బెల్లంపల్లి నుంచి వచ్చిండు అల్వాల్ సర్కిల్కు. బైక్ ఇలా వెనక కూర్చొని సంతోష్ బైక్ మీద కూర్చున్నాడు, అనుకోకుండా పడిపోయాడు. అప్పుడు మేము సమర దీక్షకు బయలుదేరినాం.
మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో అక్కడ అందరినీ ఆడ ఉంచి దానికి అటెండ్ అయినాం. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు. ఇంకా మా పిల్లలు, మా బాబాయ్కు పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి, మా వాళ్ళ క్రిస్టియన్ వాళ్ళ అక్క పిల్లల పెళ్ళి ఉన్నాయి, వాళ్ళ గ్రాండ్గా చేయాలి అంటే మేమే నిలబడాలి ఇక వాళ్ళిద్దరు మా పిల్లలకు. ఇప్పుడు ఆమె పోయింది. ఇప్పుడు నన్ను ఒంటరిని చేసిపోయింది ఆమె. పిల్లలిద్దరూ బాధపడద్దని, మమ్మీ ఆశయాలు కొనసాగించాలంటే మనం ధైర్యంగా ఉండాలి. మమ్మీ ఎంత పేరు తెచ్చుకుంటూ అంతకంటే ఎక్కువ పేరు తేవాలని మీరు చెప్తూ మరి జోహార్లు అర్పిస్తున్నా. జోహార్ కృష్ణవేణికి, జోహార్ కృష్ణవేణికి. వృధా కాదు, వృధా కాదు, వృధా కాదు, వృధా కాదు, వృధా కాదు, వృధా కాదు. జోహార్ కృష్ణవేణికి, జోహార్ కృష్ణవేణికి. డివిజన్ విజయశాంతి గారు, కార్పొరేటర్ విజయశాంతి గారు మాకు దగ్గరుండి ప్రతి నిమిషం 2 డేస్కి ఒకసారి ఫోన్ చేసి కనుక్కునేది. 2 సార్లు నన్ను తన వెహికల్లో తీసుకొని హాస్పిటల్కు తీసుకెళ్ళింది, కేటీఆర్ని కలవడానికి. కానీ ఆమె దగ్గరుండి సాయం చేసింది. అంత్యక్రియలప్పుడు కూడా పొద్దున వచ్చి సాయంత్రం వరకు ఉన్నది. ఆమె ముందుండి నడిపించింది. ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను. అంటే మామూలుగా కార్పొరేటర్ వచ్చి వెళ్తుంటారు. కృష్ణవేణికి ఉన్న శాంతికి ఉన్న అనుబంధం ఎట్లాంటి ఏ విషయం కానీ ఎప్పుడే ఫోన్ చేసి మెసేజ్ పెట్టేది. దీనికి రా, దీనికి రావద్దు, దేనికి రావాలి, దేనికి రావద్దు అనేది శాంతికి తెలుసు. కృష్ణవేణికి దేనికి అంటే ప్రోగ్రామ్ కాగానే అక్కడ మేము భోజనం చేయకపోయేది, మేము వెళ్ళిపోయేది. అక్కడ ప్రోగ్రామ్ అయినా అంటే మా పని మేము చేసుకునేది. తన ఇంటికి వెళ్ళేది, నేను జాబ్కి వెళ్ళేది. అంటే అక్కడ గంటల కొద్ది కూర్చొని టైం వేస్ట్ చేయకుండా మధ్యలో మేము వెళ్ళిపోయేది ప్రోగ్రామ్ కాగానే. అనిల్ కిషోర్ గారికి, కార్పొరేటర్ అనిల్ కిషోర్ గారికి, మొన్న ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి గారికి, నందిగడ్డి శ్రీధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సుధీర్ గారి కుటుంబానికి మేము అందరము ఉద్యమకారులము ఎప్పటికైనా అండుదండగా ఉండి వారికి ఎప్పుడైనా ఏ సహకారం, ఏ సహాయాలైనా కానీ 24 గంటల్లో మేము వాళ్ళకు అందుబాటులో ఉండాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు మేము హామీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీరు బెంగపడడం అవసరం లేదు. ఎందుకంటే ఉద్యమకారులు మా తోటి చేసినందుకు మాకు ఎంతో గర్వంగా ఉంది. అయితే నివాళులర్పిస్తాను. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని రాష్ట్ర సాధనలో నికార్సైన తెలంగాణ బిడ్డగా తెలంగాణ తల్లి విముక్తి కోసం పోరాడిన దీశాలి సోదరి డోలి కృష్ణవేణి. ఆమె భర్త సుధీర్ సమరదీక్షలో పాల్గొన్న సమయంలో పోలీసులు అరెస్ట్ చేసి భర్తను గాంధీనగర్ పోలీస్ స్టేషన్కు, కృష్ణవేణిని పిల్లలను ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. అది మీకు సుపరిచితమే, సుయుద్ధమే. అయినా నేను చెప్పాలి కాబట్టి జరిగింది. అయినా మొక్కవోని ధైర్యంతో, మొక్కవోని దీక్షతో తర్వాత కూడా తెలంగాణ ఉద్యమంలో అంతకంటే ఎక్కువ ఉవ్వెత్తున ఉద్యమంలో పాల్గొని రాష్ట్రం వచ్చేంత వరకు పోరాడిన మన వీర వనిత సోదరి డోలి కృష్ణవేణి. ఆ మరణం వల్ల ఒక తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప తెలంగాణ బిడ్డను కోల్పోయింది. ఆమె పోరాటం వల్ల రాష్ట్రం సాధన అయినందుకు ఆమె చిరకాల తెలంగాణ వాదుల చిరకాల స్వప్నమైన ఆ స్వప్నం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకు నిజంగానే ఆమెకు ఆత్మ శాంతిస్తుందని చెప్పేసి సవినయంగా ఈ సందర్భంగా ఆమెకు నివాళులు అర్పిస్తున్నాను. అదేవిధంగా ఆమె మరణం భౌతికంగా నాకు దృఢమైన जब तक सूरज चांद रहेगा तेलंगाना का जो हिस्ट्री रहेगा, जब तक कृष्णवेणी का नाम रहेगा. इसलिए तो बोलो मैं కృష్ణవేణి ఒక చరిత్ర లేకపోతే మీ అనుమానం ఒక చరిత్ర రాయాలనుకుంటే కృష్ణవేణి అమ్మనే ఫస్ట్ మేము రాసుకుంటాం. నేను కవిని, గాయకుని, నాయకుని కాబట్టి నేనే రాస్తాను, స్టోరీ రాస్తాను, అవసరం ప్రచురింపజేస్తాను మా మిత్రుల ద్వారా. కాబట్టి ఈ అనుభవ స్టోరీ రాస్తాం.
తెలంగాణ చరిత్రలో కూడా ఆమె చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. సుధీర్ ఒక్కడే కాదు, ఆయన వెంబడి మేము అందరం ఉన్నామని చెప్పేసి సవినయంగా తెలియజేస్తూ ఆయనకు ధైర్యాన్ని ప్రసాదిస్తున్నాను. కాబట్టి ఆమె మరణం భౌతికంగా మాకు దూరమైన తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని భావిస్తూ ఆమెకు ఘనంగా నివాళులర్పిస్తున్నాను. అదేవిధంగా మా కృష్ణమ్మకు ఒక పాట అంటే బాగా ఇష్టం. అంకుల్ మీరు బాగా పాడతారు అని చెప్పేసి అని నా పాట ఎప్పుడు కూడా ఆమె వినేది, పాడేది. ఆమె వీర వనిత కాబట్టి ఆమె వీరురాలుగా నేను చూస్తాను. వీరుల్లారా వీర వనితల్లారా అమ్మా రుణముకై రణముల ఒరిగినారా. వీరుల్లారా వీర వనితల్లారా అమ్మా రుణముకై రణముల ఒరిగినారా. మా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా, మా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నూను వెచ్చని నెత్తురు చిమ్మినారా. వీరుల్లారా వీర వనితల్లారా అమ్మా రుణముకై రణముల ఒరిగినారా. ఆంధ్రపాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాల, విముక్తి కోరుతూ విసిరిన బాకే ఉయ్యాలో ఉయ్యాల. యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాల, కథరంగమున కాలు దువ్వినే ఉయ్యాలో ఉయ్యాల. గునుగు పూల నవ్వుల్లారా, మోదుగు పూల వనముల్లారా, తంగెడి పూల రెమ్మల్లారా, బతుకమ్మ బంతుల్లారా, తారల్లారా రాలిపోయినారా. మా తారల్లారా రాలిపోయినారా. ఈ మట్టి అణువుల కలిసి మాలో చేరినారా. వీరుల్లారా వీర వనితల్లారా అమ్మా రుణముకై రణమున ఒరిగినారా. ఆ నింగిన పూసిన సింగిడి నీవై ఉయ్యాలో ఉయ్యాల, ఈ నేలకు రాలిన వెన్నెల మడిగై ఉయ్యాలో ఉయ్యాల. ఆ పక్కన బిడ్డల ముసిమిసినవై ఉయ్యాలో ఉయ్యాల. మా వాకిట తలతల ముగ్గులు మీరై ఉయ్యాలో ఉయ్యాల. లేక దూడల అడుగుల్లోన, ఆటపాటల దరువుల్లోన, చేను చెనకల సేద్యంలోన, తెలంగాణకై నినాదంలోన తారల్లారా రాలిపోయినారా. మా తారల్లారా రాలిపోయినారా. ఈ మట్టి అణువుల కలిసి మాలో చేరినారా. వీరులారా వీర వనితల్లారా అమ్మా రుణముకై రణముల ఒరిగినారా. ఆకాశగంగా పానదారనే ఉయ్యాలో ఉయ్యాల. ఆ పసిరాసుల పంట కాలువలే ఉయ్యాలో ఉయ్యాల. ఆ కరువుతకాడు పెంచిన పల్లె ఉయ్యాలో ఉయ్యాల. ఆ కంచంలో నా మెతికై మీరే ఉయ్యాలో ఉయ్యాల. మా నాగలి కర్రు వాడి మీరే, మాలో నెత్తురు వేడి మీరే, ఉద్యమ అడుగుల వడివడి మీరే, పిడుగులు పడిన ఉప్పెన పడిన తారల్లారా రాలిపోయినారా. అన్నల్లారా ఓ చెల్లెల్లారా, అన్నల్లారా ఓ చెల్లెల్లారా, ఈ గడ్డ మీద వారసత్వ బిడ్డలారా. వీరుల్లారా వీర వనితల్లారా అమ్మా రుణముకై రణమున ఒరిగినారా. మీ నెత్తుడు సాలను విత్తనమేసి, కత్తుల మీద కవాత్ చేసి, జైలు గోడలను బద్దలు కొట్టి, భూతల్లిని విముక్తి చేసి, మా గుండెల్లోనా ప్రతి గడపల్లోనా మా తెలంగాణలోనా మీ గుడులే కడతాము. మా తెలంగాణలో గడప గడప హారతి పడతాము. వీరులారా వీర వనితల్లారా అమ్మా రుణముకై రణములు ఒరిగినారా. థ్యాంక్ యూ. జోహార్ కృష్ణవేణి. ఉద్యమకారులకు అందరికీ నా పాదాభివందనం. మా అక్క కృష్ణవేణి అక్క ఏ ప్రోగ్రాం కన్నా కానీ ముందుండి, కార్పొరేట్ ఎలక్షన్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ముందు అడుగు పోయి మన డోలి సుధీర్ కానీ వాళ్ళ అబ్బాయిలు కానీ ఏ ప్రోగ్రాంకి ముందుండి మన లేకపోయినా మాకు కాల్ చేసి అన్న ఇక్కడ ఉన్నా నేను, మీరు వస్తున్నారా అంటే అమ్మ వస్తున్నాను. అసలు ఆమె మన మధ్యలో ఇప్పుడు లేదు. ఆమె ఆత్మకు శాంతించాలని నేను ప్రార్థిస్తున్నాను. అక్కగారు ఈ అక్కడ మరణం ఇంకెవరికి రావద్దు. మన ఉద్యమకారులకు ఇంత ఉద్యమం 14 సంవత్సరాలు చేశాము. మన కేసీఆర్ గారు మన గురించి ఏమీ ఆలోచించలే. ఎందుకంటే కేసీఆర్ గారు ఆలోచిస్తే మనం ఎక్కడ ఉంటుండే. మనం ఉద్యమం తెచ్చాము, ఆంధ్ర వాళ్ళకే పెట్టాం, ఇచ్చేసాం. మన టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు మన టీఆర్ఎస్కి వచ్చారు, వాళ్ళే హుకుం నడిపించారు. అప్పుడు వాళ్ళే ఇప్పుడు వాళ్ళే నడిపించారు. అది కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మన ఉద్యమకారులకు ఫామ్ పెట్టాము. మన ప్రెసిడెంట్ గారు కృష్ణ గారు, మన సురేందర్ రెడ్డి గారు చైర్మన్ గారు, మన ఏమున్న ఉద్యమకారులకు న్యాయం జరగాలని ఫారం నుంచి మాకు రిజిస్ట్రేషన్ కావాలా. మన 250 గజాలు మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆ 250 గజాలు ఇచ్చేటట్టు మన పోరాటం, మన అందరికీ ఐడెంటిఫికేషన్ కార్డు ఇవ్వాలి.
ఎందుకు హెల్త్ కార్డు కానీ ఏమైనా అయితే మనకి ఏమైనా ఆసుపత్రి బెనిఫిట్ కావాలి కంపల్సరీ. ఆసుపత్రి బెనిఫిట్ లేకపోతే ఇట్లే ప్రాబ్లం అవుతుంది. మన 5 లక్షలు 10 లక్షలు మనకు ఎవరు ఇవ్వరు. ఏ రాజకీయ నాయకుడు జరిగిపోయినా మన నమస్తే అంటారు, మన పక్క జరిగిపోతారు. మన బయటి వాళ్ళే మన సాయం చేస్తామో బయట వేరే వాళ్ళు సాయం చేయరు. మనకు తెలిసిన వాళ్ళే చెప్తే ఓ 10-20 వాళ్ళు సాయం చేస్తే వేరే వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఏం రాదు మనకు. అందుకనే మన కృష్ణన్న కానీ మన సురేందర్ రెడ్డి సాబ్ కానీ వాళ్ళు ఒక ఫారం పెట్టారు. దాని ప్రకారం మనం పోరాడదాము. మనం 250 గజాలు తెచ్చుకుందాము, హెల్త్ కార్డు తెచ్చుకుందాము. మన కార్డు గుర్తింపు కార్డు ఇస్తే చాలు. దాని గురించి నేను మాట్లాడినా. మన అక్క గురించి కొద్దిగా మాట్లాడితే ఆమె చాలా సేవ చేసింది. ఇప్పుడు కూడా పానం పోయినాక ఆమె ఎప్పటికైనా ఆమె మాకు గుండెల్లో ఉంటుంది.